ఈరోజు నాగపంచమి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కరాళికి వాళ్ళన్న నంబూత్రి సంజీవిని వేరుని ఇచ్చి దాని ద్వారా గరుడ శక్తిని గణాల్లోకి పంపమని చెప్తాడు. ఇక ఆ వేరుతో వైశాలిని ఆకర్షించాలని చూసినప్పుడు మోక్షపాదం కింద పడి ఆ వేరు నలిగిపోవడంతో ఇక దానిలో ఉన్న శక్తి పనిచేయకుండా పోతుంది. ఇక నంబూత్రి ఆ వేరుతో ఒక మంచి పని చేసిన తర్వాత దానిలోకి శక్తి తిరిగి వస్తుందని చెప్పేసరికి ఇక ఆ వేరుతో నీలుకి కళ్ళు తెప్పించాలని కరాళి ప్రయత్నం చేస్తుంది. ఆ వేరుని ముగ్గులో పెట్టి చుట్టూ నిమ్మకాయలు పెట్టి పూజ చేస్తూ ఉండడం చూసి నీలు వాళ్ళ అమ్మా నాన్న భయపడుతూ ఉంటారు. ఇక నీలుకి తనకేం కనిపించదు కాబట్టి తను కూడా అక్కడ నిల్చుకొని ఉంటుంది. ఇక కరాళి వాళ్ళు భయపడుతూ ఉండడం గమనించి, మీరు ధైర్యంగా ఉండండి, నేను ఒక మహాయజ్ఞం కోసం ఇవన్నీ చేశాను, నా పూజలు ఫలించాయి, నాకున్న శక్తితో మీ అమ్మాయికి చూపు వచ్చేలాగా నేను చేస్తాను, అందుకోసం ఈ పూజ చేస్తున్నాను, మీరు ఇవన్నీ చూసి భయపడకండి అని అంటుంటే ఇక నీళ్ళు కూడా నాకు కళ్ళు వస్తే చాలక్క, ఈ కళ్ళు లేని బ్రతుకు నేను బ్రతకలేను అని చెప్తుంటే ఇక వాళ్ళ అమ్మా నాన్న కూడా అలాంటి మాటలు మాట్లాడొద్దని తనకు ధైర్యం చెప్తూ ఉంటారు. ఎవ్వరికి ఏం కాదు, నా శక్తి మీద నాకు నమ్మకం ఉంది, మీరు చేయవలసిందల్లా నేను చేసే ఈ పూజని నమ్మితే చాలు, మీ అమ్మాయికి ఖచ్చితంగా కళ్ళు వచ్చినట్టే అని తను చెప్తూ ఉంటే ఇక వాళ్ళ అమ్మా నాన్న, నువ్వు ఏ పూజలైనా చెయ్యమ్మా, మా బిడ్డకి కళ్ళు వస్తే చాలు, నువ్వు మా ఇంటికి వనదేవతలాగా వచ్చావు, మా బిడ్డకి కళ్ళు తెప్పిస్తావని మేము నమ్ముతున్నాం, మా బిడ్డని నీ చేతుల్లో పెడుతున్నామని వాళ్ళు అంటూ ఉంటే ఇక మీరు కూడా ఈ గదిలోనే కూర్చోండి, నీళ్ళు రాత్రంతా మేలుకొని పూజలో ఉండాలి అని చెప్పి, నువ్వు ధైర్యంగా కూర్చో నీళ్ళు, నీకు ఇష్టమైన మీ కులదైవాన్ని తలుచుకుంటూ ఉండు, నిద్రపోకూడదు అని తను చెప్పి ఇక తను పూజ చేస్తూ ఉంటుంది. జ్వాల ఒంటరిగా కూర్చొని పంచమి పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మోక్ష ఎందుకు పిల్లల్ని స్కూల్లో చేర్చకుండా ఇంట్లోనే ఉంచి చదివించాలనుకుంటున్నాడు? అక్షరాభ్యాసం రోజు కూడా పంచమి వైశాలి చేతికి ఎందుకు రుద్రాక్షలు కట్టింది? ఆ పిల్లల విషయంలో ఏం జరుగుతుంది అని ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటే ఈ ఇంతలో అక్కడికి వచ్చిన చిత్ర తన భుజం మీద చెయ్యి వేయగానే తను భయపడిపోయి అరుస్తూ ఉంటుంది. ఎందుకక్క భయపడుతున్నావు, దెయ్యం అనుకున్నావా అని చిత్ర అంటుంటే, ఈ ఇంట్లో దెయ్యాలైతే లేవు కానీ పాములైతే ఉన్నాయి, ఇంట్లో పంచమి పెద్ద పాము, కానీ మనమే నిరూపించలేకపోతున్నాం, ఆ పంచమి చాలా తెలివిగా జాగ్రత్త పడుతూ ఉంది, మనుషులుగా మారే పాములు మళ్ళీ మనకు కనిపించడం లేదంటే వాటిని రావద్దని పంచమి వాటికి చెప్పి ఉంటుంది అని అంటూ ఉంటుంది. పంచమి కడుపులోని పిండాన్ని విచిత్రంగా ఉందని డాక్టర్ చెప్పిన తర్వాత కూడా పంచమి పిల్లల్ని ఎలా కనింది, వాళ్ళ మీద నాకు అనుమానంగా ఉంది అంటున్న చిత్రతో, ఇద్దరు పిల్లలు కని మరీ ఇంటికి తీసుకుని వచ్చింది, అదే మనకు చాలా ఆశ్చర్యంగా ఉంది, పైగా మిస్టరీగా కూడా అనిపిస్తుంది. అసలు వాళ్ళు పంచమి పిల్లలు కాదని నా అనుమానం, ఒకవేళ పంచమి పిల్లలైతే వాళ్ళు ఖచ్చితంగా పాము పిల్లలే అయి ఉంటారు, మనుషులు పాములుగా పాములు మనుషులుగా మారే పిల్లలే అయి ఉంటారు అని అంటూ ఉన్న చిత్రతో, లేకపోతే స్కూల్లో చేర్చకుండా వాళ్ళు ఇంట్లోనే ఎందుకు పెట్టుకొని చదివిస్తారు? ఈ కాలంలో ఎవరైనా పిల్లల్ని స్కూల్కి పంపకుండా ఉంటారా? పిల్లల్లో ఏదో తేడా ఉంది కాబట్టే వాళ్ళు ఆ పని చేస్తున్నారు. మోక్ష పంచమి అయితే ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా రహస్యంగా ఉంచినట్టు మనకు అనిపిస్తుంది అని అంటూ ఉన్న జ్వాలతో ఇక చిత్ర అంటూ ఉంటుంది. పిల్లల చేతికి రక్షలు కూడా కట్టారు, ఆ పిల్లల్ని తీసుకొని ఎప్పుడూ గుడులు గోపురాలు తిరుగుతూనే ఉంటారు, పిల్లలనైతే ఒక్క క్షణం కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా తన చుట్టే తిప్పుకుంటూ ఉంటారు, ఏ రహస్యం లేకపోతే ఎందుకు అలా చేస్తారు అని తను అంటూ ఉంటుంది. సరే చిత్ర, ఆ పిల్లల గురించి అసలు రహస్యాన్ని మనం కనిపెడదాం. పంచమిని పాముని నిరూపించలేకపోయాం, కనీసం వాళ్ళ పిల్లలనైనా పాములని నిరూపించగలిగితే అప్పుడు పంచమి మోక్ష ఏమి చేయలేరు, మనుషులు పాములుగా మారి పాములు మనుషులుగా మారే పిల్లలుగా మనం నిరూపించగలిగితే అప్పుడు పంచమి మోక్ష ఏమి చేయలేరు, ఈ ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాల్సిందే, ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆస్తి మనకే వస్తుంది, ఈ క్షణం నుంచి మనం వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచుతాం, పంచమి వాళ్ళ పిల్లలకు రక్షగా కట్టిన రుద్రాక్షమాలను తీసేద్దాం, అప్పుడు పంచమి మోక్ష ఎలా ప్రవర్తిస్తారో, వాళ్ళు దాచిపెట్టిన రహస్యం ఏమైనా బయటపడుతుందేమో చూద్దాం అని వాళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటారు. పంచమి వాళ్ళమ్మ వైశాలి రూపంలో పుట్టి నాగలోకం వెళ్ళిపోతుంది అన్న సంగతి తెలిసినప్పటి నుంచి మోక్ష బాధపడుతూ ఉంటాడు. ఇక అక్కడికి వచ్చిన పంచమితో, వైశాలిని నేను వదిలి ఉండలేను పంచమి, తను నాగలోకం వెళ్ళిపోవడం నేను అస్సలు భరించలేను,
వైశాలిని నాగలోకం వెళ్ళొద్దని చెప్పు పంచమి అని తనని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. నాకు తెలిసి నేనెవ్వరికి ద్రోహం చేయలేదు. నాకే ఎందుకు ఎన్ని కష్టాలు. బంగారం లాంటి 2 పిల్లల్ని ఇచ్చాడా దేవుడు. కానీ ఇచ్చినట్లే ఇచ్చి ఒక బిడ్డని తిరిగి తీసుకెళ్తానంటే నేను ఎలా తట్టుకోగలను? దానికి బదులుగా నా ప్రాణం అడిగినా నేను సంతోషంగా ఇచ్చేస్తాను పంచమి. వైశాలిని మాత్రం వదులుకోలేను. నా బిడ్డను నేను నాగలోకం పంపించను పంచమి. నా 2 పిల్లలు నాకు కావాలి. ఆ నాగదేవతతో చెప్పు పంచమి. కావాలంటే నా ప్రాణాలు తీసుకోమని చెప్పు. నా బిడ్డల్ని మాత్రం వదిలేయమను. వైశాలిని మాత్రం తీసుకెళ్ళొద్దని చెప్పు పంచమి అని ఏడుస్తూ చెప్తూ ఉంటాడు. అలా మాట్లాడకండి మోక్షబాబు. అవసరమైతే నా ప్రాణాలను అడ్డేస్తాను. మీ బాధకి కారణం నేను. ఆ పని చేయవలసింది కూడా నేనే. ఆ రోజు నేను నాగలోకం వెళ్ళిపోయి ఉంటే మీకు ఈరోజు ఈ కష్టాలు బాధలు వచ్చి ఉండేవే కావు. ఆ నాగదేవత కాళ్ళ మీద పడి మళ్ళీ నాగలోకం వెళ్ళే అవకాశం కల్పించమని అడుగుతాను. నా బిడ్డను వదిలేయమని వేడుకుంటాను. మన పిల్లల్ని మీరు బాగా చూసుకుంటారని నమ్మకం నాకుంది. నేను ఉన్నా లేకపోయినా ఒకటే అని అంటున్న పంచమితో నిన్ను వదులుకోవడం అంటే నన్ను నేను వదులుకోవడమే పంచమి. అలా మాట్లాడకు. నీకు నాగదేవతతో మాట్లాడే అవకాశం ఉందా అని తను అడుగుతుంటాడు. నాకు శక్తులు లేవు మోక్షబాబు. నేను మాట్లాడలేను. ఆ నాగేశ్వరి ఎంత చెప్పినా వినడం లేదు. అంతకంటే ముందు మన వైశాలికి నాగ లక్షణాలు రాకుండా మనం చూసుకోవాలి. ఇప్పటికే ఇంట్లో అనుమానాలు మొదలైనాయి. మన వైశాలిని ఎవరైనా వేలెత్తి చూపిస్తే మనం తట్టుకోలేము. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ విషయాన్ని ఎక్కువ రోజులు దాచలేం మోక్షబాబు. నా విషయంలో మనం ఎన్నో కష్టాలు పడ్డాం. వైశాలిలో ఆ లక్షణాలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. మనం వెంటనే ఏదో ఒకటి చేస్తే తప్ప వైశాలిని కాపాడుకోలేం మోక్షబాబు అంటూ ఉన్న పంచమితో మనకు సహాయం చేసేది ఒక నాగసాధువు మాత్రమే పంచమి. మన విషయం తెలిసిన ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆయన లేకపోతే మనం అసలు కలిసి ఉండేవాళ్ళమే కాదు. నాగసాధువుని కలిసి మన కష్టాలన్నీ వివరంగా చెప్తే తను ఖచ్చితంగా మనకు ఏదో ఒక దారి చూపిస్తాడు. నేను ఇప్పుడే బయలుదేరి వెళ్ళి తనని కలిసి ఈ సమస్యకి పరిష్కారం కనుక్కొని వస్తాను పంచమి. అంతవరకు నువ్వు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. వాళ్ళని ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టకూడదు అని మోక్ష జాగ్రత్తలు చెప్పి తను నాగసాధువు దగ్గరికి బయలుదేరతాడు. మోక్ష పంచమి మాట్లాడుకుంటూ ఉండడం గమనించిన చిత్ర జ్వాలలు ఆ టైంలో పంచమి పిల్లల చేతికి ఉన్న రుద్రాక్షలు తీసేయాలనుకొని పిల్లలు ఉండే గది ముందుకు వస్తారు. జ్వాల ఏమో గదిలోకి వెళ్తే చిత్ర ఏమో బయట కాపలా కాస్తూ ఉంటుంది. లోపలికి వెళ్ళిన జ్వాల పిల్లలు నిద్రపోతుండడం చూసి వాళ్ళ చేతులకు ఉన్న రుద్రాక్ష మాలను తీయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక కాపలా ఉన్న జ్వాల కిందకి చూసేసరికి అప్పుడే పంచమి మెట్లకి పైకి వస్తూ ఉంటుంది పిల్లల గదిలోకి. ఇక తను వణికిపోతూ చూస్తూ ఉంటుంది. పంచమి వస్తే తనేం సమాధానం చెప్పాలో తెలియక. వైశాలి పాల్గొని చేతికి ఉన్న శివశక్తి ఉన్న రుద్రాక్ష మాలను జ్వాల తాకగలదా? ఒకవేళ తాకితే అందులో ఉన్న శివశక్తి జ్వాలను ఏం చేస్తుందో జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.